హిందూ మతం అనేదే లేదు అని అన్నారు కదండి. మరి ఆ పేరు ఎలా వచ్చింది గురువుగారు? ఎందుకంటే సనాతన ధర్మం, సనాతన మతమే ఉంది కానీ హిందూ మతం అనేదే లేదు అని అన్నారు మీరు ఇందాక. భారతదేశం, భరతమాత అని ఇంకొక దేశాన్ని, ఇంకొక భూ ప్రాంతాన్ని మనం అనలేము. భరతమాత నల్లటి కురులతో, 3 పాయల జడతో, నెత్తిన శిఖరం అంటే కిరీటం పెట్టుకుని, చేతిలో త్రిశూలాన్ని పెట్టుకుని, ఈ నల్లటి కురులు అంటే ఏంటంటే జలధారలు, నదీ నదాలు అన్నీ ఉన్నటువంటి భూమండలం ఏదైనా ఉంటే అది భారతదేశం. సమృద్ధిగా శిఖరాన చల్లగా, అంటే సిరిఠండ చల్లగా ఉండే, తలెప్పుడు వేడెక్కదు ఆవిడ. ఎందుకంటే హిమాలయ పర్వతాలు, కాశ్మీరం లాంటి హిమాలయ పర్వతాలను కలిగి ఒక సుందరమైనటువంటి దేదీప్యమానమైనటువంటి వేదం అనే విజ్ఞానంతో వెలుగుతున్నటువంటి ముఖవర్చస్సుతో ఉన్నటువంటి భరతమాత, సనాతని ధర్మాన్ని, ఆచారాన్ని ఆచరిస్తున్నటువంటి మాత, పచ్చటి చీర అంటే సమృద్ధిగా పంటలు కలిగినటువంటి భరతమాత, చతుర్వేదాలు చేతపట్టినటువంటి భరతమాత, త్రిగుణ సంపత్తికి అతీతమైనటువంటిది. అంటే ఏదైనా త్రిగుణాలు కలిగినటువంటి, అంటే రజోగుణము, తమో గుణము, సత్వగుణం అనేటువంటి గుణాలని మర్దించడానికి త్రిశూలాన్ని పట్టుకున్నటువంటి భరతమాత, పాదాల చెంత అర్థమైందా, పవిత్రమైనటువంటి పాదాలు కలిగి శిరోస్సును కాశ్మీరంలో పెట్టి చల్లగా ఉంచి, కింద ఉన్నటువంటి కేరళలో ఋతుపవనాలు అనేటువంటి ఋతుక్రమం సరిగ్గా ఉన్నాయి. 6 ఋతువులు కలిగినది భారతదేశం. ఇంకా ఎడారి దేశాలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఋతుక్రమం సరిగ్గా లేదు. ఇప్పుడు ఆడపిల్లలకి పీసీఓడి అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టరు. కానీ తన సంతానాన్ని వృద్ధి చేయడానికి సమృద్ధిగా కలిగినటువంటి పంటలు, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, రాసులతో తొలతూగుతున్నటువంటి భరతమాత, సూర్యచంద్రుల్ని తన శిరస్సును ధరించినటువంటి, సూర్యచంద్రులు తెలుసా నీకు? వస్తువులు పెట్టుకుంటారు మన భారతీయులు, మీకు తెలుసా? తెలియదు. సూర్యుడు చంద్రుడు అని 2 వస్తువులు ఉంటాయి, ఆభరణాలు. సూర్యచంద్రుల్ని ఎప్పుడూ కూడా ఈ భారతదేశం గడ్డ మీదే సూర్యచంద్రులు సమత్వాన్ని ప్రదర్శిస్తారు. ఇంకెక్కడికి వెళ్ళినా సరే అయితే వేడెక్కువ ఉంటుంది, లేకపోతే చలి ఎక్కువ ఉంటుంది. కానీ గురుగారు ఈ మధ్య మన దగ్గర వర్షాలు తెగబడిపోతున్నాయి, మరి ఎండ కూడా సడన్గా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఆ క్రమం తప్పింది అని అనుకోవచ్చా అండి? మనిషి ధర్మం తప్పితే ప్రకృతి ధర్మం తప్పితే. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి ఆనాటి భారతం గురించి మాట్లాడుతాం. ఓకే అండి. అలాంటి సనాతన భారతీయం 3 జడల పాయ అంటే గంగా, యమున, సరస్వతి 3 జడలు వేసుకుని 3 పాయలుగా ఉంచి సస్యశ్యామలం చేస్తూ తన చీరని, పచ్చటి చీరని, అంటే సుసంపన్నమైనటువంటి పాడి పంటలను తాను ధరించి, తన స్తనమండలని, పర్వతాలని శిఖరంగా ఉంచుకుని, తన స్తనాల్లోంచి తన స్వేదాన్ని, తన రక్తాన్ని, ప్రేమతో రుధిరాన్ని, తన ప్రేమకి ఆ రుధిరం ఎర్రగా ఉన్నది తెల్లబోయి తెల్లదై క్షీరదారులై పాడిగా మార్చుకున్నటువంటి తల్లి భారతి. అలాంటి భారతదేశానికి కాళ్ళ దగ్గరికి వచ్చి చేరి ఎడారిలోంచి వచ్చినటువంటి పిల్లలు ఒకరు థామస్ కేరళలో ప్రవేశించి, అమ్మా దిక్కు లేదని తల్లిని అడిగితే, ఏ బిడ్డైనా బిడ్డగా చూసేటటువంటి తల్లి క్షీరధారలను అందిస్తే అది క్రిస్టియన్ మతానికి ఒక ఆద్యమై అక్కడ ప్రథమ చర్చి తెలిసింది. కేరళలో అండి ప్రథమ చర్చి 52 AD 52 ADలో 52 AD. వాళ్ళందరూ అక్కడ అదేదో రోమ్ అంటే యాక్చువల్ క్రిస్టియన్ మతానికి సంబంధించి పోపు పాలు వాళ్ళందరూ ఉండేది అక్కడ మతాలు ఉంటారు. ఈ భారతదేశానికి సంబంధించి మతమే లేదు అసలు. తల్లి భారతి ఎంత సుసంపన్నంగా సకల సంపదలతో తొలితూగుతూ పాడి పంటలతో ఎంతో మంది బిడ్డలను కన్నటువంటి దేశం ఇది. అంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం, సుసంపన్నమైన దేశం, దేనికి తరుగులేదు. జ్ఞానానిక, విద్యక, వికాసానిక, దేనికి పాడిక, పంటలక ఏమీ
పేద దేశం కాదు, అన్నిటికంటే సుసంపన్నమైన దేశం. అంతేకాదు గురుగారు ఇక్కడ నాకు చిన్న భాషా డౌట్. సంస్కృతి, భాషను పుట్టించేటటువంటి సంస్కృతి ఇక్కడే ఉంది. ఉమ్, భావాన్ని తెలుసుకునే సంస్కృతి ఇక్కడ ఉంది. ధర్మాన్ని ఆచరించే సంస్కృతి ఇక్కడ ఉంది. వేద సంస్కృతి ఇక్కడ ఉంది. అలాగే ఎందరో యోగులకి జన్మనిచ్చింది. కృష్ణుడు, రాముడు లాంటి అవతార పురుషులకి జన్మనిచ్చినటువంటి తల్లి భారతి భూమాత. ఉమ్, అలాంటి దేశంలోకి ఎవరు వచ్చినా సరే విషానికి ఎక్కే వాళ్ళు కూడా, విషసర్పాలను కూడా భగవంతుడి యొక్క భవ్య రూపంగా చూడగలిగినటువంటి హృదయం కలిగిన నా తల్లి, ఉమ్, పరాయి బిడ్డ ఎడారిలో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకేదో వాళ్ళ అభిమతం మతంగా మార్చుకుని వాళ్ళు వస్తే నీదే మతమైనా సరే, నీదే కులమైనా, నీదే జాతి అయినా, కేరళలో ప్రవేశించినటువంటి థామస్ మొట్టమొదటిసారి అడుగుపెట్టి క్రిస్టియన్ మతాన్ని అప్పుడు కొన్నటువంటి యూదులను ఒకటి చేశాడు. అప్పుడు క్రిస్టియానిటీ లేదు, లేదండి. క్రిస్టియానిటీ లేదు. ఎక్కడి నుంచో పారిపోయొచ్చి, ఇజ్రాయెల్ నుంచి పారిపోయి వచ్చినటువంటి యూదులు అక్కడక్కడ ఉన్నారు. మనకి ఉమ్, అక్కడ కేరళలో ఉన్నటువంటి యూదుల్ని క్రిస్టియన్లుగా మార్చి, ఉమ్, ఏ తల్లి అయితే క్షీరదారినిచ్చి పెంచిందో, దారి చూపించిందో, ఉమ్, ఆ తల్లి మీద తన అభిమతాన్ని రుద్ది అది ఒక మతంగా తయారు చేశారు. దానికి థామస్ తర్వాత వచ్చినటువంటి మదర్ తెరీసా, ఉమ్. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతాన్ని వృద్ధి చేస్తూ వచ్చారు. గురుగారు ఇప్పుడు వినండి, తర్వాత గురుగారు చెప్పండి. మళ్ళా 612 ఉమ్, తర్వాత ఇస్లాం వచ్చింది. అరబ్బులు తర్వాత మన మీద దాడి చేయడానికి, ఉమ్, ఈ సంపదలను దోచుకోవడానికి అరబ్బులు, తుర్కిష్, అలాగే పర్షియన్లు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ వచ్చి మొత్తం అంతా కూడా ఇస్లాం మతం అనేది అరబ్బుల నుంచి మనకి 612లో కేరళలోనే మొదలైంది. అంటే తల్లి యొక్క పాదాల దగ్గర చేరి, పాదాల దగ్గర ఆశ్రయం కోరితే తల్లి భారతి పాదాల దగ్గర కేరళలో ఇస్తే మొట్టమొదట కన్వర్షన్ అయినటువంటి ఒక గ్రూపు, అంటే వ్యాపార నిమిత్తం వచ్చి మన వాళ్ళతోటి ఏర్పరచుకున్న సంబంధాలతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని ఇస్లాం అనేది మొదలైంది. ఇవి రెండు మతాలు. మతం అంటే ఒక వ్యక్తి యొక్క అభిమతాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమూహం మీద రుద్దితే వాళ్ళకి ఒప్పించి, నొప్పించకుండా వాళ్ళని ఒప్పించి వారి వైపు తిప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో, ఒక సమూహం వాళ్ళ మాటలు, వాళ్ళ అభిమతానికి అనుగుణంగా కదిలితే దాని పేరు మతం అంటారు. కానీ హిందూ మతం కాదు. హిందూ మతం అనేది ఎప్పుడు వచ్చింది అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలోకి మతాలు అలా ప్రవేశించింది, చూశారు కదా. కేరళలో ప్రవేశించింది. కేరళలో ఋతుపవనాలు ప్రవేశిస్తాయంటారు. కేరళలో భూత పవనాలు కూడా, ఈ మత పవనాలు కూడా ప్రవేశించినాయి. కాబట్టి మతాలు రెండు కూడా అభిమతాలు మాత్రమే. అది కూడా మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు పుట్టాడు? మహమ్మద్ ప్రవక్త పుట్టినటువంటి కొన్ని రోజులకి, అతను చనిపోయే ముందు రోజుల్లో ఇక్కడికి వచ్చింది ఇస్లాం. వాళ్ళ దౌర్జన్యాలు, భారత స్త్రీలని చెరబట్టిన విధానాలు, గుడుల్ని, గోపురాల్ని, ఏ స్థానం అయితే తల్లి భారతి తన యొక్క స్తన్యాన్ని ఇచ్చి వాళ్ళని పోషించి వాళ్ళు ఉండడానికి స్థానాన్ని కల్పించిందో, ఆ స్తన్యాన్ని, ఆ స్థానాన్ని కొల్లగొట్టి తల్లి యొక్క రొమ్ముని చీల్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సగభాగాన్ని లాక్కుని మాకు దేశం కావాలని వెళ్ళిపోయారు. చూశారు చూడంటే, ఆశ్రయం కల్పించిన వాళ్ళకి ఆశ్రమాలు తెచ్చినటువంటి వాళ్ళు. ఇవి మతాల వలన ఏర్పడేటటువంటి ఘర్షణలు. మతాలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే విడదీస్తాయి, ధర్మం ఎప్పుడు కలుపుతుంది. కాదు గురుగారు, అంటే నేను నా డౌట్ ఏంటంటే గురుగారు, యాక్చువల్గా ఇందాక మీరు చెప్తూ ఉంటే నాకు అనిపించింది, అంటే ఈ క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఇస్లాం మతం కానీ మన కేరళలోనే స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచే పుట్టాయి. అంటే మన హిందూ ధర్మం లేకపోతే హిందూ మతం అనేది లేదంటూ ఉన్నారు కాబట్టి సనాతన ధర్మం నుంచే పుట్టాయి అని అనుకోవచ్చా? మన సనాతన ధర్మం నుంచి, హిందూ ధర్మం నుంచి? అసలు సనాతన ధర్మం నుంచి పుట్టలేదు, ఇది ఎడారి దేశాల నుంచి వచ్చినాయి. అన్ని ఎడారులే. మీకు వెళ్తే ఇటు చూస్తే మీరు మిడిల్ ఈస్ట్ అంతా ఎడారులే కదా. ఆ ఎడారి నుంచి పుట్టిన మతాలు ఈ రెండును. ఇజ్రాయెల్లో పుట్టినవే ఇవన్నీ కూడా. యూదులు, ఇజ్రాయెల్లో యూదులు ఉండేవారు. అంటే క్రీస్తుకి పూర్వం ఉండేటటువంటిది యెహోవా అనే దేవుణ్ణి పూజించేవాళ్ళు. ఆ యెహోవా అనే దేవుణ్ణి పూజించేవాళ్ళు తర్వాత
క్రీస్తు వచ్చిన తర్వాత ఆ యెహోవా దేవుడు తండ్రి కుమారుడని, అంటే దేవుడు కుమారుడని వీళ్ళు ఒక గ్రూపుని తయారు చేశారు. అంతేగాని వాళ్ళు ఒక అభిమతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ అభిప్రాయం అది ధర్మమా సత్యమా ఏమీ తెలియదు. ఎదుటి వాళ్ళని దోచుకుంటాం ధర్మమా? మన దేశం ఎప్పుడైనా సరే ఎవరి మీద దోచుకుంటాం చూసారా? యుద్ధం ప్రకటించడం చూసారా? భారతదేశం ఏ దేశం మీద యుద్ధం చేయలేదు ఇంతవరకు కూడా. మన మీదకి వస్తే మనం రక్షించుకోవడం. మనం ఏ దేశంలోకి వెళ్ళి మాకు వాటా కావాలని అడగలా మనం ఎప్పుడు కూడా. ఇది భారత ధర్మం, ఇది సనాతన ధర్మం. అదే ఎప్పుడైతే వాళ్ళ మతాలు రెండు ఆక్రమించడం మొదలుపెట్టినాయో, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకేమైంది, జనగణన చేస్తూ మత విభజన ప్రారంభించారు వీళ్ళు. పరాకాష్ఠకు చేరిపోయి ఆక్రమణలు ఇవన్నీ దోపిడీలు పరాక్రమకు చేరిపోయి ఇటు మొఘలులు, తుర్కులు, పర్షియన్లు, పోర్చుగీసు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అన్నీ దోచుకున్నా సరే సస్యశ్యామలంగా ఈనాటికి కూడా మనం నిలిచి ఉన్నామంటే సనాతన ధర్మం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఎన్ని విపత్తులు వచ్చినా వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. ఎందుకంటే సనాతనం అనేది నిత్యము ఉండేది, ధర్మం అనేది ఆచరించేది. ఎదుటివాడిది మనం ఏం కోరుకోలేదు. ప్రతి భారత హృదయం నిజంగా కూడా ఎదుటివాళ్ళది ఏది కోరుకోరు. సకల చరాచర జీవరాశిని ఆరాధించేటటువంటి, భక్తితో కొలిచేటటువంటి తత్వం ఉన్నదే సనాతన ధర్మం. కాబట్టి క్రిస్టియన్లు ఈనాటికి ఈ దేశంలో మాకు వాటా కావాలన్నా సరే వాళ్ళని క్షమించి వదులుతుంది. ఈనాటికి కూడా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు దేశం కావాలి సపరేట్గా ముస్లింలందరికీ అంటే కూడా తల్లి స్థానాన్ని కోసిచ్చింది. అయినా సరే ఈనాటికి తల మీద అంటే కాశ్మీర్ ఆ తల్లికి మనశ్శాంతి లేకుండా ఈ రోజుకి కూడా ఉగ్రవాదం పేరుతో హింసిస్తున్నారు. ఆ జాతి మనుగడ ఎప్పటికీ సాగించలేదు. కాబట్టి మీకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిము, ప్రతి క్రిస్టియను సనాతనీయుడే. వాళ్ళు వచ్చి మిమ్మల్ని మార్చారు, మీరు తెలుసుకోండి. మీ తాతలు, మీ తల్లిదండ్రులు, మీ డిఎన్ఏ అంతా కూడా భరతమాత రక్తమే ప్రవహిస్తున్నది. కానీ ఈనాటికి కూడా మీరు పరదేశీయులకి మీరు మద్దతు ఇస్తున్నారు, టెర్రరిజానికి ఆజ్యులవుతున్నారు. మీరు ఇక్కడ సంపాదించి ఈ తల్లి యొక్క క్షీరధారలతో బలిసి బలంగా తయారైనటువంటి మీరు ఈ దేశంలో మీరు సనాతనీయ ముస్లింగా ఉండండి, ఎవరు ఏమనరు. సనాతన క్రిస్టియన్గా ఉండండి, భరతమాత ముద్దుబిడ్డలుగా ఉండండి. అంతేగాని మా దేశం వేరు, మేము వేరు, మేము ఎక్కడో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి మద్దతు పలుకుతాం, ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని దోచుకుని ప్రాణాలని దోచుకున్నటువంటి తుర్కిష్లకి వాళ్ళకి కాదు, వాళ్ళ దుర్మార్గులు, దోపిడీదారులు. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు తస్మాత్ జాగ్రత్త. మీరు వాళ్ళకి వత్తాసు పలకడం కాదు, మీరు మా సంతతి, భారత సంతతి, భరతమాత బొంతు బిడ్డలు. మీరు భారతీయులుగా ఉండండి, భారత ముస్లింలుగా ఉండండి, భారత క్రిస్టియన్లుగా ఉండండి. మీరు ఏ మతమైనా మీ అభిమతం మాత్రమే, కానీ మీ సంప్రదాయం సనాతనం కావాలి, మీ ధర్మం సనాతన ధర్మం కావాలి. సనాతన ధర్మం అయితేనే ఈ దేశంలో ఉండండి, మీకు స్వేచ్ఛ ఉంటుంది. లేదు అంటే మీకు స్వేచ్ఛగా ఉన్నటువంటి మీ దేశాలకు వెళ్ళిపోండి. మీకు అక్కడ ఇస్లాం మతం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. కేవలం మీరు కంఫర్ట్గా ఉండాలంటే ఇస్లాం మతం ఉన్నటువంటి దేశాలకు పోండి. భారత మతం ఉన్నటువంటి దేశాల్లో ఉండకండి, మీకు కంఫర్ట్ ఉండదు. మీ స్వేచ్ఛగా మీరు జీవించే హక్కును కల్పించేటటువంటి ఎన్నో ఇస్లాం కంట్రీని విడదీసి ఇచ్చాం మేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా మీరు ఈరోజు పరాయి వాళ్ళు ప్రేరణ చేత మీరు మీ జాతిని మర్చిపోతున్నారు, మీ సనాతనాన్ని మర్చిపోతున్నారు. మీ తల్లిదండ్రులు పూర్వీకులందరూ కూడా భారతీయులు, వీళ్ళందరూ కూడా సనాతనీయులే, భారతమాత ముద్దు బిడ్డలే. యు ఆర్ కన్వర్టెడ్ బై దోస్ హూ ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే దురాక్రమణ చేశారో, ఎవరైతే దౌర్జన్యాలు చేశారో, ఎవరైతే రక్తపాతానికి కారణమయ్యారో, ఎవరైతే సకల సంపదల్ని భరతమాత సంపదలను దోచుకున్నారో వాళ్ళు, ఆ ముష్కరులు మిమ్మల్ని బలవంతంగా మార్చారు, మీ పూర్వీకుల్ని. మీరందరూ కూడా భారతీయులే, మీరందరూ కూడా ఈ సింధు నాగరికతకి యువతలు ఉన్నటువంటి హిందువులే. హిందువులు అంటే సింధు పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వారిని సింధువులు అన్నారు. ఆ సింధు కాలక్రమేణా హిందువులు ఇండోస్ అయ్యారు, ఇండియన్స్ అయ్యారు. కాబట్టి
పేర్లు మార్పు వచ్చింది, కానీ ధర్మం మాత్రం సనాతన ధర్మమే. ప్రతి ముస్లిము సనాతనీయుడే, ప్రతి క్రిస్టియన్ సనాతనీయుడే. ఈరోజు బైబిల్ పట్టుకున్నంత రాన్నే మీరు క్రిస్టియన్లు కాలేరు. దాంట్లో ధర్మం లేదు, కేవలం నా దేవుడు గొప్ప, నాకు పైన పరలోకం ఉన్నది, మీరందరూ పాపులు. కానీ సర్వోత్కృష్టమైన జన్మ అని చెప్పేది సనాతన ధర్మం. కానీ బైబిల్ చెప్పేది మీరందరూ పాపులు. ఎవరయ్యా పాపులు? ఎవరు పాపులు? ప్రతి మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా సర్వోత్కృష్టమైనటువంటి జన్మ అని చెబుతుంది మనిషి అయి పుట్టినటువంటి వాళ్ళకి. మీరు పాపులైతే పాపుల ల్యాండ్లోకి వెళ్ళండి, పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్ళండి. కానీ నా ధర్మం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నేర్పేది నా ధర్మం, అది సనాతన ధర్మం, అది మన ధర్మం. క్రిస్టియన్ అవు, ముస్లిం అవు, కానీ ఈ దేశంలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా సనాతనీయుడే అయి ఉండాలి. సనాతనం అంటే నీ మతాన్ని, నీ దేవుణ్ణి నువ్వు పెట్టుకో. పొంతలో ముసలమని రాయికి మొక్కుతాం, గుడ్డు రాయికి మొక్కుతాం, లేదా చీపురికి మొక్కుతాం, చీపురు కట్టకు మొక్కుతాం. అన్ని సకల చరాచర జీవరాశుల్లో శక్తి ఏదైతే ఉందో, చీపురికి ఊడ్చే శక్తి ఉంది, ఆ శక్తిని నేను దేవుడు అంటాను. కాబట్టి నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప కాదు. హిందూ దేవుళ్ళు గొప్ప కాదు, ముస్లిం దేవుళ్ళు గొప్ప కాదు, క్రిస్టియన్ దేవుళ్ళు కాదు గొప్ప కాదు. దైవం గొప్ప. ఆ దైవం అన్నిటిలోనూ ఉన్నదని తెలుసుకుంటే మీరు ఈ దేశంలో ఉండండి. లేకపోతే ఈ దేశంలో మీకు కంఫర్ట్ ఉండదు, మిమ్మల్ని పారిపోమంటలా. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా టెర్రరిస్ట్ కాదు, ప్రతి ముస్లిము టెర్రరిస్ట్ కాదు. ప్రతి టెర్రరిస్టు ముస్లిమే అయి ఉంటున్నాడు. ఇది కారణం. కాబట్టి గురుగారు ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. ఈ మధ్య ఒక పదం, అంటే మీరు టెర్రరిస్టు అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య ఒక పదం హిందూ ఉగ్రవాదం అనే ఒక పదం చర్చలోకి ప్రపంచవ్యాప్తంగా ఆ మధ్య వచ్చింది. ఎక్కువ మంది అంటే వెస్ట్రన్ మీడియా దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంది. సో ఇందాక మన ధర్మంలోని హిందూ ధర్మంలో, అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం అని కూడా కాదు, సనాతన ధర్మంలో వేరే వాళ్ళ కోసం మనం వేరే వాళ్ళ దానికోసం కాట్లాడము, మన ధర్మాన్ని మనం ఫాలో అవుతాం అని చెప్పుకొని వచ్చారు మీరు. సో ఈ పదాన్ని, హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ఎలా చూడాలంటారు మరి? ఏదైనా పేరు పెట్టుకోవడానికి ఉంది. ఉగ్రవాదులు ఉగ్రవాదం అంటారు. జైసా దృష్టి వైసా సృష్టి. హిందువులు ఉగ్రవాదం అక్కడ చేశారు. ఉగ్రవాదం కనుక చేస్తే ఒక్కరు అన్య మతాల వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతారా? స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారా? రాజ్యాంగంలో వాళ్ళకి చోటు వస్తుందా? కాబట్టి రాజ్యాంగంలో చోటు కల్పించడం అంటే ఏంటి? సమానత్వం. అందుకే సనాతనం అంటే సమానత్వం. కాబట్టి హిందూ అయినా ముస్లిం అయినా మన అందరం కలుపుకుపోతున్నాం. కానీ ఏదైతే ధర్మానికి మూలం అయి ఆరాధిస్తూ ఈ సకల భూమికి ధర్మాన్ని నిలుపుతున్నటువంటి గోమాతని హత్య చేయడమే మా ధర్మం. అరే, నా ఇంట్లో ఉండి నాకిష్టమైన దాన్ని, నేను ప్రేమించేదాన్ని, నేను దైవంగా కొలిచేదాన్ని నువ్వు హత్య చేస్తానంటే నీకు చోటు ఇవ్వాలా? అలాంటి వాళ్ళకి చోటు లేదు. కానీ ఇప్పుడు కూడా నా స్నేహితులు ఎంతమందో నేను సొంత కొడుకుగా చూసుకునే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నన్ను ఈనాటికి వాళ్ళు ఉన్నాయన్నీ కూడా నాకు పెద్ద కొడుకుగా ఇచ్చేసి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఎవరైతే ఈ జిహాద్ పేరుతో మోసపూరితమైనటువంటి ఎడారి మతాల యొక్క ఉగ్రవాదంతో చెలరేగుతున్నటువంటి వారి మాటకి ఎవరైతే లోనవుతున్నారో వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఉగ్రవాదులు. గురుగారు, కానీ హిందూ ఉగ్రవాదం అనేది లేదు. హిందువులే కనుక ఉగ్రవాదులు అయితే ఒక్కరు కూడా మిగలరు.